వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 16,347 పోస్టులు. మరో గుడ్ న్యూస్. డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులు జారీ. వివాదంలో విజయ్ దేవరకొండ, గిరిజన సంఘాల తీవ్ర ఆగ్రహం. సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకు షాక్. పిఎస్ఆర్పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులతో డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. బీఈడీకి, టెట్కు డిగ్రీలో 40% మార్కుల అర్హత ఉండగా డిఎస్సికి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీనితో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాల్సిందే అని పేర్కొంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను కించపరిచేలా విజయ్ మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాం ఘటనపై స్పందించారు. ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి వారి ఆలోచన విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని అన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కాశ్మీర్లో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రైబల్స్ అనే పదం వాడడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 500 సంవత్సరాల క్రితం కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్లుగా విజయ్ దేవరకొండ మాట్లాడడం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఉగ్రవాదుల చర్యలను ప్రత్యేకంగా గిరిజనులు నాటి ఘర్షణలతో పోల్చడం తమను కించపరచడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తక్షణమే గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మళ్లీ షాక్. పిఎస్ఆర్పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయిన విషయం విదితమే. కాగా ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తాజాగా పిఎస్ఆర్పై మరో కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో ఈ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనితో పిఎస్ఆర్పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే పిఎస్ఆర్పై సినీ నటి జత్వానీ వేధింపుల కేసు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు నమోదైన విషయం విదితమే. కాగా తాజాగా 3వ కేసు ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదు చేశారు పోలీసులు. ఇలా వరుసగా సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసారుగా వివాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.